హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో బోటి శనగలు ఎలా ఫ్రై చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గంట ముందు కొన్ని శనగలు అయితే నానబెట్టుకోండి. నేనైతే బోటి కర్రీ వండాక కొద్దిగా తీసి పెట్టాను అనమాట. ఇట్లా బోటి శనగలు చేద్దామని. పిల్లలు కొంచెం తింటారు, ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేస్తాను దాన్ని, బోటిని ఇష్టంగానే తింటారు. ముందుగా ఈ శనగలను అయితే కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోండి. ఒక 2 కానీ 3 కానీ విజిల్ పెట్టుకోండి. చూడండి, మనకు ఈ శనగలు అనేవి ఉడికిపోతాయి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోండి. అయితే ఏంటంటే, నేను ఫస్ట్ టైం బోటి శనగలు ఫ్రై చేసినప్పుడు అయితే ఇట్లా ఉడకబెట్టకుండా ఓన్లీ ఒక 2 అవర్స్ నానబెట్టి అందులో బోటిలో కలిపేసిన అనమాట. అస్సలు అవి అసలు కుదరలేదు. అసలు అట్లా కాదు, ఒక గంట నానబెట్టుకొని తర్వాత మనం ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగలు అయితే ఎట్లా ఉడకబెట్టుకున్నామో అట్లాగే కొంచెము సాల్ట్ వేసి వాటర్లో మనము బోటి కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ బోటిని నేను ఒక 1.5 కేజీ తెప్పించిన, అందులోకి కొంచెం తీసిన అనమాట, ఇట్లా బోటి ఫ్రై చేద్దాము అని చెప్పి. అయితే అందులోకి చూడండి, ఇట్లా మంచి నీట్గా కడుక్కోవాలండి బోటి మాత్రము. చూడండి, ఇప్పుడు నేనైతే ఈ బోటిని కొంచెం వాటర్ సాల్ట్ వేసి నేను ఒక 3 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. కావాలంటే 4 విజిల్ అయినా పెట్టుకోండి, పర్వాలేదు. ఇట్లా ఒక 3-4 విజిల్స్ తర్వాత మనమైతే ఇప్పుడు ఉడికిన బోటిని అయితే మనం పక్కకు తీసుకోవాలి. చూడండి, మనకు బోటి అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం తెలియక చేసిన ఫ్రై. ఎట్లా అంటే అసలు ఉడకబెట్టకుండా డైరెక్ట్ పచ్చి శనగలు నానబెట్టి బోటి ఉడకబెట్టకుండా నేను చేసిన అనమాట. అసలు ఉడకలేదు అప్పుడు. అందుకే నేను చేస్తే ప్రాక్టీస్ అవుతుంది అంటారు కదా, అందుకే నేను ఫైనల్గా బోటి ఫ్రై చేయడం నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మనము శనగలు బోటి ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకున్నాం కదా. తర్వాత చూడండి, ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి. అందులో కొన్ని జీలకర్ర ఆవాలు అంటే కొన్ని వేసుకోండి. తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్న బోటిని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేయను, ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేస్తే మొత్తం మాడిపోతాయి అన్నమాట. అది ఎప్పుడు చెప్తాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి అయితే ఈ బోటిని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఈ బోటిని చూడండి, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఆల్మోస్ట్ మనకు బోటి అనేది 3-4 విజిల్స్ పెట్టుకున్నాం కదా, ఉడికిపోయింది. కాకపోతే మనం బోటి ఫ్రై కాబట్టి మనకు అది దాని పీస్ అనేది మనకు డీప్ ఫ్రై అవ్వాలి. చూడండి, బోటిని ఇట్లా కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత నేను శనగలు యాడ్ చేస్తున్నాను. ఈ శనగలు కూడా మనం ఉడకబెట్టుకున్నాం ఆల్రెడీ. మొత్తానికైతే బోటి ఫ్రై చేయాలంటే శనగలని బోటిని సపరేట్గా 3 లేదా 4 విజిల్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇదైతే క్లియర్, ఓకేనా? ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అంటే శనగలు బోటి హాఫ్ డీప్ ఫ్రై అయినాక మనము ఆనియన్ యాడ్ చేయాలి. అప్పుడు మనకు ఆనియన్ అనేది మొత్తం మాడిపోదు అనమాట. చూడండి, ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మనకు మాడిపోతుంది. ఇది మంచిగా కలిపి ఒకసారి మూత పెట్టుకోండి. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు చూడండి, మనకు బోటి అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అంటే చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. మనకు ఈ శనగలు కూడా మనకు కలర్ చేంజ్ అయిపోతాయి. బోటి ఫ్రై ఇది స్టఫ్లోకి చాలా బాగుంటుంది అనమాట. నేను మ్యాక్సిమం స్టఫ్లోకే చేస్తాను. ఇది పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. చూడండి, ఇందులో నేను ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసిన కదా, అందుకే నేను కారం అయితే కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కారము మనకు ఫ్రై అయిపోయింది దించే ముందు యాడ్ చేసుకోవాలి, ముందుగా వేస్తే మనకు మాడిపోతుంది. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసిన. చూడండి, మనకు బోటి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది స్టఫ్లోకి పిల్లలు కూడా బోటి తినని వాళ్ళు కూడా ఇట్లా మనం కొంచెం ఇట్లా డీప్ ఫ్రై చేసి ఇస్తే ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు అలాగే తింటారు. చూడండి, నేనైతే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే బోటి ఫ్రై అనేది ఖచ్చితంగా 100% బాగా చేస్తారండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.